ఇలాంటి ఒక సంస్థ మీ భూమిపై కన్నేసి ఇది వక్ఫ్ భూమి అంటే మీరు ఏమీ చేయలేరు. మీ భూములని లాగేసుకుంటారు. ఎలా చూసుకున్నా మోడీ ప్రభుత్వంలో పేర్లు మార్చడంలో మంచి అలవాటు, అనుభవం రెండు చక్కగా ఉంది. సో ఇలా వక్ఫ్ అయినటువంటి ప్రాపర్టీని స్వయంగా అల్లాహ్ అయితే ఈ భూమి మీదకి దిగి దాన్ని మేనేజ్ చేయడు కదా. ఒకవేళ వక్ఫ్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని సంపాదిస్తే సంవత్సరానికి 12,000 కోట్లు సంపాదించవచ్చు. కానీ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన సమయంలో వీరు సంపాదిస్తున్న సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా? 163 కోట్లు. ఎక్కడ 12,000 కోట్లు, ఎక్కడ 163 కోట్లు? అసలు ఏమవుతుంది? ఇండియాస్ 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. ఇలాంటి ఒక సంస్థ, దానిని ప్రభుత్వం టచ్ కూడా చేయలేదు. దేశంలో ఉన్న ఏ న్యాయ వ్యవస్థ కూడా దాన్ని టచ్ చేయలేదు. ఇలాంటి ఒక సంస్థ మీ భూమిపై కన్నేసి ఇది వక్ఫ్ భూమి అంటే మీరు ఏమీ చేయలేరు. మీ భూములని లాగేసుకుంటారు. మీరు చేతులు ముడుచుకొని కూర్చోవాలంతే. ఈ రోజుల్లో సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా ఇలాంటి అనేక మాటలు మరియు స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం. వీటిల్లో వాస్తవం ఎంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్లాది రూపాయలు సంపాదించగలిగే ఒక స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ గురించి, అది ఎవరి భూమినైనా అల్లాహ్ పేరు మీద మార్చేయగలదు. దాన్ని ప్రశ్నించే హక్కు దేశానికి కానీ దేశంలో ఉన్న ఏ న్యాయ వ్యవస్థకు కానీ లేదు. ఈ స్టేట్మెంట్స్ని కూడా వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో తరచుగా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. వీటిల్లో కూడా వాస్తవం ఎంతో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ పూర్తి వ్యవస్థనే రూపుమాపి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొద్దామనుకుంటుందని. వక్ఫ్ బోర్డు యొక్క ఈ తప్పుడు దాదాగిరి, తప్పుడు ప్రవర్తన అదుపు చెయ్యాలి అని బీజేపీ ప్రభుత్వం భావిస్తుందని 18th పార్లమెంట్ లోక్సభ వేదికగా లాస్ట్ ఇయర్ 8th ఆగస్టున బీజేపీ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2024ని ఇంట్రడ్యూస్ చేసేశారు. అదే రోజున ఈ బిల్ని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. 22nd ఆగస్టున ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క మొదటి సమావేశం కూడా అయిపోయింది. చూసారా, ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా ఒక్క పనిని ఎంత వేగంగా చేసేయచ్చో. ఈ బిల్ పాస్ కూడా అయిపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు ఈ మాస్టర్ స్ట్రోక్ ఎప్పుడైపోయిందని. ఒకవేళ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ అమల్లోకి వస్తే ఇందులో అనేక ప్రధాన మార్పులు వస్తాయి. ముందుగా 1995 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పేరే మారిపోతుంది. మారే పేరు ఇలా ఉంటుంది: యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, విచ్ మీన్స్ ఉమ్మీద్. నామకరణంలో అయితే ఖచ్చితంగా ఇది మాస్టర్ స్ట్రోక్. ఎలా చూసుకున్నా మోడీ ప్రభుత్వంలో పేర్లు మార్చడంలో మంచి అలవాటు, అనుభవం రెండు చక్కగా ఉన్నాయి. కానీ ఈ యాక్ట్ గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అసలు వక్ఫ్ అండ్ వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి? అసలు వీళ్లకు వ్యతిరేకంగా ఇన్ని సమస్యలు ఎందుకు వస్తుంటాయి? మోడీ ప్రభుత్వానికి నిజంగా ఈ అమెండ్మెంట్ యాక్ట్ చేసి వీళ్ళ సమస్యలు తీర్చేటువంటి ఆలోచన ఉందా? లేదా అంతర్లీనంగా భూములు కబ్జా చేసేటువంటి ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నాయా? ఈ మొత్తం ఇష్యూని చాలా తేలికగా, ఈ కాంప్లికేటెడ్ ఇష్యూని ఈరోజు వీడియోలో చాలా తేలికగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. సో దానికంటే ముందు మీరు మరొకటి అర్థం చేసుకోవాలి. ఇలాంటి బర్నింగ్ టాపిక్స్ని చాలా తేలికగా మీకు అర్థమయ్యే విధంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టు ఆధారాలతో మీ ముందుకు తీసుకురావాలి అంటే చాలా టైంని, ఎనర్జీని, ఎఫర్ట్స్ని పెట్టాల్సి ఉంటుంది. దానికి బదులుగా ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అసలు ప్రాక్టికల్గా, రియాలిటీలో కాదు కానీ అసలు థియరీ ప్రకారంగా వక్ఫ్ అంటే ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఒక వ్యక్తి తన జీవితాంతం తను సంపాదించిన దాంట్లో తన ఓన్ ప్రైవేట్ ప్రాఫిట్ గెయిన్కి కాకుండా చారిటబుల్ యూసేజ్కి కానీ, వెల్ఫేర్కి కానీ, ధార్మిక కార్యక్రమాలకు కానీ తన పూర్తి జీవితంలో సంపాదించిన ఆ మొత్తాన్ని తన ఇష్టపూర్వకంగా వక్ఫ్ చేయగలడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అతని ప్రాపర్టీని వక్ఫ్ చేశాడో అప్పుడు ఆ ప్రాపర్టీ అల్లాహ్కు అంకితం అయిపోతుంది. ఓనర్షిప్ ఏదైతే ఉందో అల్లాహ్కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో తన సంపాదించినటువంటి సంపదను వక్ఫ్ చేశాడు, అనగా వాకిఫ్ చేశాడు. తన సంపదను తన ఇష్టపూర్వకంగా, తన హక్కును, ఆ ఓనర్షిప్ను అల్లాహ్కు ఇచ్చేశాడు. సో ఇలా వక్ఫ్ అయినటువంటి ప్రాపర్టీని స్వయంగా అల్లాహ్ అయితే భూమి మీదకి దిగి దాన్ని మేనేజ్ చేయడు కదా. మరి ఆ వక్ఫ్ ప్రాపర్టీస్ని మేనేజ్ ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సో ఏదైతే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దానిని ఒక ముతవల్లి అంటే మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అంటే ఒక మేనేజర్ హ్యాండిల్ చేస్తాడు. ఈ ముతవల్లి ఎవరైతే ఉన్నారో ఈ వక్ఫ్ యొక్క ఉద్దేశాన్ని ఆల్టర్ చేయలేడు, తన ఇష్టానుసారం అమ్ముకోలేడు. ఒకసారి మనం వక్ఫ్ లాని, ట్రస్ట్ లాని డిఫరెన్షియేట్ చేసి చూడగలిగితే, వక్ఫ్ లా ఏదైతే ఉందో పర్మనెంట్గా ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్గా ఉన్నాయి. కానీ ట్రస్ట్ ఏదైతే ఉందో అలా ఉండదు. దాన్ని కావాలంటే డిజాల్వ్ కూడా చేయొచ్చు. వక్ఫ్కి, ట్రస్ట్కి రెండవ వ్యత్యాసం ఏంటి అంటే, వక్ఫ్ ఆస్తులు కేవలం సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలి, ఇంకా దేనికి ఉపయోగించకూడదు. కానీ ట్రస్ట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సేవా కార్యక్రమాలతో పాటు, అంటే సర్వీస్తో పాటు ప్రైవేట్ గెయిన్కి కూడా ఉపయోగించవచ్చు. మొత్తం 3 రకాల వక్ఫ్లు ఉంటాయి. మొదటిది పబ్లిక్ వక్ఫ్,
అంటే ఇది ప్రజల వెల్ఫేర్ కొరకు మాత్రమే ఉపయోగించాలి. రెండవ వక్ఫ్ ఖాసీ పబ్లిక్ వక్ఫ్. ఇది మొదటి భాగం ఏదైతే ఉందో వెల్ఫేర్కు ఉపయోగించాలి, రెండవది వారి వారసులకు ఉపయోగించుకోవచ్చు. మూడోది ఏంటి అంటే ప్రైవేట్ వక్ఫ్, అనగా అతని కుటుంబానికి ఉపయోగిస్తారు. వారి ఫ్యామిలీ ట్రీ ఎప్పుడైతే ముగుస్తుందో అది ఆటోమేటిక్గా చారిటబుల్ యూసేజ్కి కానీ వెల్ఫేర్కి కానీ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇది వక్ఫ్ యొక్క బ్రాడ్ కాంటర్స్. దాదాపు ఇవే బ్రాడ్ కాంటర్స్ ఏవైతే ఉన్నాయో 1000 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ఇవన్నీ నా సొంత మాటలు కాదు, మన దేశానికి చెందిన లీగల్ స్కాలర్ ఫైజానీ ముస్తఫా గంటల కొద్దీ బోలెడని ఎపిసోడ్స్ ఈ టాపిక్ మీద మాట్లాడారు. కావాలంటే కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఫేమస్ ట్రావెలర్ ఇబ్నే బతూతా ఆయన జర్నల్లో ఇలా రాసుకొచ్చారు. అదేంటంటే సిరియాలో డెమస్కస్లో 1327 ADలో ఒక వక్ఫ్ అయింది. అదేంటంటే ఒకవేళ నగరంలో హోటల్స్లో వెయిటర్స్ పోర్సలిన్ డిషెస్, అవి అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి, అంత విలువైన డిషెస్ పొరపాటున చేతుల్లో నుంచి జారిపోతే దాని రుసుమును వారి జీతంలో నుంచి కాకుండా వక్ఫ్ ఆస్తుల నుండి ఆ డబ్బుని తీసుకుని ఆ డిషెస్ని రిప్లేస్ చేయడం జరుగుతుండేది. సో ఇక్కడ మీరు గమనిస్తే వక్ఫ్ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో అదొక నోబుల్ ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే గణాంకాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే, కావాలంటే మీరు ఒకసారి గూగుల్ కూడా చేయండి, విచ్ రిలీజియన్ హ్యాస్ ది లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ దే ఆర్ ముస్లిమ్స్. భారతదేశ జనాభాలో దాదాపు 20 కోట్ల మంది ఉన్న ముస్లిముల్లో 44% పిల్లలు అసలు స్కూల్కే వెళ్ళలేదు. దాదాపు 8 కోట్ల మంది ముస్లిముల్లో అసలు అక్షరాస్యతే లేదు. కాబట్టి ముస్లిం ప్రజలారా, మీరు దేశంలో 3వ అతిపెద్ద భూ యజమాని అయ్యుండి కూడా మీ వ్యవస్థలో కనీస ప్రాథమిక విద్య కూడా మీ పిల్లలు నోచుకోలేకపోతున్నారంటే ఇది ఖచ్చితంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మీ తాతలు ముత్తాతలు మీ పూర్వీకులు మీ సమాజం యొక్క డెవలప్మెంట్ గురించి, విద్య గురించి, వైద్యం గురించి, సేవా కార్యక్రమాల గురించి, ప్రగతి గురించి వాళ్ళ కష్టార్జితాన్ని విడిచిపెట్టి వెళితే దాన్ని ఆధారంగా చేసుకొని సమాజంలో ఎగబాకడం మీకు చేత కావట్లేదు. సమాజంలో ఒక అత్యున్నతమైన స్థానాలకు, స్థాయిలకు ఎగబాకడం మీకు చేత కావట్లేదు. మీ సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సమాజం గౌరవించదగ్గ స్థాయిల్లో మీరు ఉండడం మీకు చేత కావట్లేదు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, ఇన్ఫాక్ట్ హైలైట్ చేస్తూ దేశ ప్రస్తుత మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీ ఏం చెప్తున్నారో చూడండి. आज इतने 75 साल के इतिहास को मुसलमानों को क्या मिला? चाय की टपरी, पान ठेला, कबाड़ी का दुकान, ट्रक ड्राइवर और क्लीनर. क्यों नहीं सॉफ्टवेयर इंजीनियर मुसलमान बनने चाहिए, डॉक्टर बनने चाहिए, मुस्लिम लड़के IAS IPS ऑफिसर बनने चाहिए. मुस्लिम समाज में अच्छे प्लेयर्स आए हैं, क्रिकेट में आए, हॉकी में, फुटबॉल में अच्छे प्लेयर बनने चाहिए. शाउट आउट टू मोहम्मद सरा. तो मैं आपको एक बात बताता हूँ जी कि मुस्लिम समाज का सर्वांगीण विकास, जिसको बाबा साहेब अम्बेडकर कहते थे कि नॉलेज, शिक्षा ये वाघिणी का दूध है. और मैं किसी से जाति के आधार पर बात नहीं करूँ. सब जाति जो गरीब है सब मेरे परिवार के, मैं सबके लिए काम करूंगा. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ఏదైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డ్ నిమిత్తం ఇదంతా థియరీ. కానీ థియరీకి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఏదైనా ఒక వ్యవస్థను ఒక మంచి నోబెల్ ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేస్తారు, కానీ అది ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఏమైపోతుంది అంటే కరప్ట్ అయిపోతుంటుంది. మొత్తం వ్యవస్థ యొక్క ఉద్దేశమే మలినం అయిపోతూ ఉంటుంది. సో చారిటీ చేయాల్సిన వాళ్ళు తమ సొంత చారిటీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా అయినప్పుడే దాని మీద పొలిటికల్ గేమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. అదేంటో చూద్దామండి. ఇండియాలో వక్ఫ్ యొక్క విధానం ఎన్నో సంవత్సరాల నుండి అమల్లో ఉంది. 1913లో ది ముస్లిం వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అయింది. వక్ఫ్ని ఎలా గవర్న్ చేయాలి అంటే దీని కంట్రోలింగ్ స్టేక్ హోల్డర్స్ ఎవరుంటారు. 1923లో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్. ఇండిపెండెన్స్ తర్వాత 1954 దీనినే ఫైనల్గా రిప్లేస్ చేయబడింది. అదే వక్ఫ్ యాక్ట్ 1995. అదే నేటి వరకు అమల్లో ఉంది. దీనినే అమెండ్మెంట్ చేయాలి అనే చర్చలు నడుస్తున్నాయి. ఇవాల్టి డేట్లో మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో ఒక వక్ఫ్ బోర్డు ఉంది. ఇంకా షియా అండ్ సున్నీ బోర్డ్స్ వేరువేరుగా ఉంటాయి. ఈ వక్ఫ్ బోర్డు యొక్క పని ఏంటి అంటే దేశంలో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడం. దేశంలో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్తో డబ్బులు సంపాదించిన ఆ డబ్బులను వక్ఫ్ యొక్క ఉద్దేశాలను పూర్తి చేయడానికి ఉపయోగించడం. సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు ఆ డబ్బుని ఉపయోగించడం. దీనితో పాటు నేషనల్ లెవెల్లో వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఇవాల్టి తేదీన భారతదేశపు 3వ అతిపెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డు. ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది స్పష్టమైన నిజం. సో ప్రాపర్టీస్లో రైల్వేస్ అండ్ డిఫెన్స్ తర్వాత వక్ఫ్ బోర్డ్ వస్తుంది. ల్యాండ్ విస్తారంలో 9.5 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డ్ అండర్లోకి వస్తాయి. ఇంకా 8.7 lakh ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి వక్ఫ్ బోర్డ్ అండర్లో. వీటిల్లో చాలా మేరకు ఖబరస్థాన్లు ఉన్నాయి, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మద్రసాలు ఉన్నాయి, మస్జిదులు ఉన్నాయి, కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి.
సో ఇదంతా విని అయ్యా బాబోయ్, వక్ఫ్ బోర్డు దగ్గర బోలెడని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు బీభత్సంగా సంపాదించేస్తున్నారు, దాన్ని ఆధారంగా చేసుకుని ముస్లిం సమాజం అన్ని విధాలుగా లాభపడుతుంది అని. ఇక్కడే మన ముందుకు వస్తుంది వక్ఫ్ బోర్డు యొక్క ద బిగ్గెస్ట్ ఐరనీ అండ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అదెంత పెద్ద అపజయం అంటే ఈ వక్ఫ్ యొక్క వ్యవస్థ యొక్క పరిస్థితినే మొత్తం అస్తవ్యస్తం చేసి దాదాపు ఎందుకు పనికి రాకుండా చేసింది. 2006లో సచ్చన్ కమిటీ రిపోర్ట్ విడుదల చేసింది. ఇది ప్రభుత్వం చేసిన రిపోర్ట్. ఇందులో ఇండియన్ ముస్లిమ్స్ యొక్క సమాజం యొక్క సోషల్, ఎకనామికల్, ఎడ్యుకేషనల్ స్టేటస్ని అనలైజ్ చేయడం జరిగింది, చాలా వివరంగా, డీటెయిల్డ్గా. ఈ రిపోర్ట్లో వక్ఫ్ బోర్డ్ గురించి ప్రత్యేకంగా ఒక చాప్టరే ఉంది. అన్నిటికంటే స్ట్రైకింగ్ స్టాటిస్టిక్ ఏంటంటే వింటే మీ దిమ్మ తిరిగిపోతుంది. అదేంటంటే ఒకవేళ వక్ఫ్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని సంపాదిస్తే సంవత్సరానికి 12,000 కోట్లు సంపాదించవచ్చు. కానీ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన సమయంలో వీరు సంపాదిస్తున్న సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా? 163 కోట్లు. ఎక్కడ 12,000 కోట్లు, ఎక్కడ 163 కోట్లు? అసలు ఏమవుతుంది? ఇంత పెద్ద ఫెయిల్యూర్ ఎలా అవుతుంది అసలు ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా? ఇదే సచ్చన్ కమిటీ ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు యొక్క పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణాలు చాలా రాసుకొచ్చింది. అందులో మొదటి కారణం ఏంటి అంటే ఇందులో ఈ ప్రాపర్టీస్ని హ్యాండిల్ చేసే మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, ముతవల్లీస్ ఎవరైతే ఉన్నారో, దాదాపు చాలా మంది, అందరూ కాదు దాదాపు చాలా మంది మేనేజ్మెంట్ తక్కువను కరప్షన్ ఎక్కువగా చేస్తుంటారు. వక్ఫ్ ప్రాపర్టీస్ని తమ ఓన్ ప్రాపర్టీస్ కింద కంట్రోల్ చేస్తుంటారు. సేవా కార్యక్రమాలను గాలికి వదిలేసి తమ సొంత లాభాలకు వాటిని వాడుకుంటారు. ఇంకా లేకపోతే వాళ్ళ ఓన్ షాప్స్ పెట్టేసుకుంటారు. ఒకవేళ రెంట్కి వచ్చిన మొత్తాన్ని వక్ఫ్ యొక్క ఉద్దేశాలకు సరిగ్గా ఉపయోగించరు. ఇంకా తక్కువ మొత్తాలకు వేలంపాటలు వేసి లీజులకు ఇచ్చేస్తారు. ఇంకా చాలా సందర్భాల్లో స్వయంగా ముతవల్లీలే లంచాలు తీసుకుని ప్రైమ్ ల్యాండ్స్ని చాలా తక్కువ మొత్తానికి లీజులకు ఇచ్చేసినట్టు ఈ సచ్చన్ కమిటీ రిపోర్ట్ మనకి చెబుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో రాష్ట్రానికి చెందిన వక్ఫ్ బోర్డులే కరప్ట్ అయిపోయి ఈ ముతవల్లీలతో కలిసి వక్ఫ్ యొక్క ఆస్తులను ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటారు అని ఈ సచ్చన్ కమిటీ రిపోర్ట్ మనకు చెప్తుంది. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ముస్లిం ప్రజలకు, ముస్లిం సమాజానికి నేను చెప్పేది ఏంటి అంటే మీ పెద్దలను ఏఆర్లు అడగండి, అకౌంట్ రిసీవబుల్స్ అడగండి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనే ప్రాపర్ ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రశ్నించండి. అవన్నీ సరైన మార్గంలో మీ ముస్లిం సమాజం యొక్క విద్య, వైద్యం, ప్రగతి, సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మీ తాత ముత్తాతలు పూర్వీకులు ఏదైతే ఉద్దేశంతో ఆ ఆస్తులను వక్ఫ్ చేశారో దానికి అవి వినియోగించబడుతున్నాయా లేకపోతే పక్కదారులు పడుతున్నాయా అనేది మీరు అడగండి, ప్రశ్నించండి, వారిని సరైన మార్గంలో మీరు నడపండి. సో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది, దానికి ఇంకా సొల్యూషన్ కూడా రాలేదు. సచ్చన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం కేవలం ఇదొక్కటి మాత్రమే సమస్య కాదు, ఇంకా వక్ఫ్ బోర్డు దగ్గర డబ్బులు ఎక్కువగా లేకపోవడానికి మరొక కారణం సచ్చన్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అక్రమ ఆక్రమణలు, భూ కబ్జాలు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్. పెద్ద పెద్ద బడాబాబులు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం, కబ్జా చేయడం, ఒకవేళ రెంట్స్ పే చేసినా సరే ఏదో నామ మాత్రపు రెంట్లు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం. ఇలాంటి అనేక అక్రమ భూ కబ్జాల వల్ల చాలా వరకు వక్ఫ్ బోర్డ్ భూములు లిటిగేషన్ ప్రాపర్టీస్గా మిగిలిపోయాయి. దానివల్ల వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉండాల్సినంత డబ్బు లేదు. సో వక్ఫ్ దగ్గర అయితే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అసలు అందులో డిబేటే లేదు. కానీ చాలా చోట్ల డబ్బులు అవినీతిలో స్ట్రక్ అయిపోతే, చాలా చోట్ల భూ కబ్జాలలో చాలా డబ్బు స్ట్రక్ అయిపోయింది వక్ఫ్ బోర్డు యొక్క డబ్బు. సో వీటన్నిటి రిజల్ట్, వీటన్నిటి మూల్యం ఏంటి అంటే భారతదేశంలో అత్యంత సంపన్న సమాజంగా బ్రతకాల్సిన ముస్లిం సమాజం అత్యంత దారిద్ర్యంతో బ్రతికేటువంటి సమాజంగా మిగిలిపోయింది. ఒకవేళ వక్ఫ్ బోర్డులో ఇన్ని సమస్యలుంటే, ఇంత అవినీతి జరుగుతుంటే, పెద్ద పెద్ద బడాబాబులు, రాజకీయ నాయకులు వక్ఫ్ యొక్క ప్రైమ్ ల్యాండ్స్ని కబ్జా చేసుకుని కూర్చుంటే, మోడీ ప్రభుత్వం వచ్చి ఈ సమస్యలన్నింటినీ ప్రక్షాళన చేస్తాను అంటే ముస్లిం సమాజం ఎందుకు ఒప్పుకోవట్లేదు? దానికి వ్యతిరేకంగా భిన్న స్వరాలు ఎందుకు వినబడుతున్నాయి? వీటంతటి వల్ల ముస్లిం సమాజానికే కదా లాభం. వీటన్నిటి ప్రక్షాళన జరిగి అవినీతి దూరం అయిపోయి, మొత్తం కబ్జాలన్నీ దూరం అయిపోయి, ఒక ప్యూర్గా వక్ఫ్ బోర్డ్ అనేది తయారైపోతే దానివల్ల ముస్లిం సమాజానికే కదా బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంది, బోల్డ్ అంత గెయిన్ ఉంది. సో ఇలాంటి ప్రక్షాళన చేసే యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, బిల్ తీసుకొచ్చినప్పుడు ముస్లిం సమాజం మొత్తం దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? సో ఇలాంటి అనేక సందేహాలు మీకు కలగవచ్చు. కానీ వీడియో యొక్క లెంత్ ఎక్కువ అవడంతో ఇక్కడితో దీన్ని మొదటి భాగంగా చేసి ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. రెండవ భాగంలో ముస్లిం సమాజం ఈ అమెండ్మెంట్ యాక్ట్కు ఎందుకు భయపడుతుంది, అందులో ఉన్నటువంటి కాన్స్ ఏంటి, ఇక బీజేపీ ప్రభుత్వం చెప్పినటువంటి ప్రోస్ ఏంటి అనేది డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియోకి కానీ 200 లైక్స్ వచ్చి మీరు కమెంట్ బాక్స్లో వీ వాంట్ సెకండ్ పార్ట్ అని మీరు కమెంట్ చేస్తే వచ్చినటువంటి కమెంట్స్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి డెఫినెట్గా నేను రెండవ పార్ట్ చేస్తాను. సో వీడియో యొక్క టార్గెట్ లైక్స్ ఎంత అంటే 200 లైక్స్. డెఫినెట్గా ఎక్కడి వరకు వచ్చారు అంటే నా కంటెంట్ మీకు నచ్చుతుంది అని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.